జూన్ 18 దేవుని వాగ్దానం. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. కీర్తన 52:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మన జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడి ముందుకు వెళుతూ ఉండగా ప్రభు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఉచితమైన కృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండటానికి దేవుని యొక్క కృప మనలను బలపరుస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనము జతపనివారమై అని ఎరిగి ఆయనతో మన యొక్క జీవితాన్ని పెనవేసుకుని ముందుకు వెళ్ళే వారంగా మనం ఉండాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నేటి వాగ్దానం మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. చాలాసార్లు ప్రభు నామాన్ని మనము చాలా వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటాం. ఆయన నామానికి ఘనత తెచ్చే రీతిలో కాకుండా ఆయన నామము అవమానపరచబడిన రీతిలో అనేక మంది అనేక పర్యాయములు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకమని ప్రభు తన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన నామము మహిమపరచబడాలి. యేసు ప్రభుల వారు ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామం చాలా గొప్పది. అన్ని నామాల కన్నా పైనామముగా ఆయన హెచ్చించి ఉన్నాడు అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంటుంది. అటువంటి పరిస్థితులలో అంత గొప్ప నామాన్ని నువ్వు కలిగి ఉండగా ఆయన నామాన్ని ఉత్తమమైనదిగా నువ్వు ఎంచాలి. ఆయన భక్తులు ఖచ్చితంగా ఆయన నామాన్ని ఉత్తమమైనదిగా ఎంచుతారు. చాలాసార్లు క్రీస్తు నామమును అవహేళనగా, ఆ నామము దేవుని నామమని మరిచి ప్రజలలో వీరి వలన ఆయన నామం అవమానపరచబడినట్లుగా ప్రవర్తిస్తారు. అందువలన వారి జీవితాల్లో కార్యాలు జరగవు. మీరు క్రీస్తు నామమున ఏమి అడిగినను మీకు అనుగ్రహింపబడును అనే ఈ వాగ్దానాన్ని, మీరు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని నామాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఉత్తమమైనదిగా ఎంచాలి. అలా ఎంచబడినప్పుడు నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది. అటువంటి దీవెన, ఆశీర్వాదం దేవుడు మీకు కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించండి. నేడు వారు నీ నామాన్ని ఉత్తమమైనదిగా ఎంచినట్లుగా సహాయం దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.